బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారు నిక్షేపాల గని అంటే గుర్తొచ్చేది కర్ణాటకలోని కేజీఎఫ్. ఇకపై కర్నూలు జిల్లా జొన్నగిరి పేరు మారుమోగనుంది. కరువు కేకలు వినిపించిన ఈ ప్రాంతం బంగారం ఉత్పత్తికి వేదిక కానుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును జొన్నగిరిలో సీఎం చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి నేడు తొలి అడుగు పడనుంది. దేశ బంగారం అవసరాలను 60% తీర్చే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో బంగారం ఉత్పత్తిని సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయాలన్న 2 దశాబ్దాల కలను నెరవేరబోతున్నారు. ఇక ఉదయం 11:30 హెలికాప్టర్లో నేరుగా జొన్నగిరికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్లాంట్ ను ప్రారంభించి పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. అదే ప్రాంతంలో బంగారం ఖనిజాన్ని శుద్ధి చేసే 2వ యూనిట్ కి కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు. అనంతరం ప్లాంట్ లో బంగారం ముడిపడి ఖనిజాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తారనే అంశాలతో పాటు ప్లాంట్ సమీపంలో జరుగుతున్న మైనింగ్ ను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు తరచూ దొరకడంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ నిపుణులు సర్వే చేపట్టి భారీ ఎత్తున బంగారు ఖనిజం ఉందని తేల్చారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో 1 కోటి టన్నుల బంగారు ముడి ఖనిజం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. రైట్ కదన్నా, ఏదైతే భారతదేశంలో ఒక సువర్ణ అధ్యాయానికి ఇవాళ పునాది పడుతుంది. ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని జొన్నగిరిలో ఉన్నటువంటి జియో మైసూర్ గోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి 2వ ప్రాసెసింగ్ యూనిట్ కి ఇవాళ భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇవాళ మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరి ప్రాంతంలోని హెలిప్యాడ్ చేరుకొని 11:40 జొన్నగిరిలో ఉన్నటువంటి జియో మైసూర్ గోల్డ్ సర్వీసెస్ గోల్డ్ సంస్థ కంపెనీలో ఇవాళ 2వ యూనిట్ కి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. దాదాపు 12 నుంచి 1500 మంది దాకా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఈ జియో మైసూర్ సంస్థకు సంబంధించినటువంటి భూమి పూజ తర్వాత అక్కడే ఉన్నటువంటి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వీడియోకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద కరువు నెలన్నటువంటి నేలల్లో ఇలా బంగారు నిక్షేపాలు ఉండి ఆ ప్రాంతం అంతా జొన్నగిరి కాస్త సువర్ణగిరిగా మారబోతున్న పట్ల అక్కడ ఉన్న వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వారికి దాదాపు 700 మందికి పైగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కర్నూలు జిల్లా ముఖ చిత్రం కూడా ఈ గోల్డ్ మైనింగ్ ద్వారా మారబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు భారతదేశంలో ఉపయోగించేటటువంటి బంగారులో దాదాపు 10% మేర బంగారు ఇక్కడ నుంచే ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏడాదికి 400 కిలోల బంగారు వెలికి తీస్తున్నటువంటి సంస్థ భవిష్యత్తులో ఇంకా వచ్చే ఏడాది 900 కిలోలు, అటు వచ్చే ఏడాది ఇంకా ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయి ఏడాదికి 2 టన్నుల మేర బంగారుని బయటకు వెలికి తీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సంస్థ విస్తీర్ణకు సంబంధించి కూడా ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దీనికి ఇప్పటికే
అక్కడ ఏ రకంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి అన్న అంశాలకు సంబంధించి జిల్లా అధికారులు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా గత 2 రోజులుగా ఆ ప్రాంతంలో ఈ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తారు. ఏ రకంగా హెలిప్యాడ్ నుంచి జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీకి ఏ రకంగా చేరుకోవాలి, అక్కడ నుంచి ఆ లోపల ఏ రకంగా భూమి పూజ కార్యక్రమాలు చేస్తారు అన్న దానికి పూర్తిగా సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తారు. అయితే ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఏదైతే ఈ గోల్డ్ మైనింగ్ ఉందో దాదాపు గత దశాబ్దాలుగా ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నటువంటి ప్రజానికానికి ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ చేసేటటువంటి ఈ భూమి పూజ కార్యక్రమం ద్వారా 2వ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటయ్యి భారీగా బంగారు వెలుగు తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వానికి కూడా భారీగా రాయల్టీ ద్వారా నెలకు ఏదైతే ఏడాదికి తీస్తున్నటువంటి 400 కిలోల్లో 53 కోట్లు, అదే రకంగా 900 కిలోలకు గాను 153 కోట్లకు పైగా రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గగన్. ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.